విశాఖ బాలికల జువైనల్ హోమ్ ఘటన హాట్ టాపిక్ గా మారింది. గోడపైకి ఎక్కి బాలికలు హడావిడి చేశారు. కమిటీ అనుమతులతో పిల్లలను విడుదల చేస్తామని జువైనల్ హోమ్ సూపరింటెండెంట్ సునీత తెలిపారు. అయితే తన కుమార్తెపై తప్పుడు కేసులు పెట్టారని ఓ బాలిక తల్లి వాపోతున్నారు. 2022లో బాలికను తీసుకొచ్చారని కనీసం చూడ్డానికి కూడా అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. సదర్న్ హోమ్ నుంచి ప్రస్తుతానికి అయితే బాలికలకు సంబంధించిన పేరెంట్స్ అయితే ఒకరు రావడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు మైనార్టీ పిల్లల్ని తీసుకెళ్ళి పెళ్లి చేసుకొని అబద్ధం కేసుకొని పెట్టి నా పిల్లల్ని తీసుకెళ్ళి లోన్ పెట్టించుకొని బెదిరించి మళ్ళీ తిరిగి నా మీద కేసు పెట్టారండి. పెట్టి మళ్ళీ మమ్మల్ని అందరూ తిప్పుకుంటే ఆ పిల్లని తీసుకొని హోమ్లో వేసి 4 సంవత్సరాలు పెట్టించుకొని నన్ను పంపిన కూడా పంపించట్లా, చూడటానికి కూడా పంపించలేదు. నా పిల్లని నాకు పంపించి సెంటర్ జైలుకి వేస్తుంది చేశారు. రోజు మీ అమ్మాయిని ఇక్కడికి ఎప్పుడు తీసుకొచ్చారు? ఇక్కడ 2022 ఆవిడకి తెలియదు, అటు చేసి తిప్పుతున్నారు. కోర్టు వరకు నన్ను పద్దా తిప్పుతున్నారు స్టేషన్కి. ఈ పిల్లనే పంపించట్లా, చచ్చిపోతున్నాను అంటే పోయి వడుకు పోయాళ్ళు అంటున్నారు. సువార్త మేడం గారు, మాల్పడి చీన్ గారు, కోటేశ్వరరావు, పెళ్ళ రవి వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం చేశారు మమ్మల్ని గోడలు. మా ఊళ్ళు మాకు న్యాయం కావాలంతే. ఇప్పుడు ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఇక్కడికి వచ్చారు? ఏ విషయం ఇప్పుడే మొన్న కేసు అయినా తెలిసింది. ఈ గొడవ అవుతుందని చెప్పాక నేను వచ్చా. అది తెలియదు. విజయవాడ ఒక మైలవారం. అమ్మాయిని మీతో పాటు తీసుకెళ్ళిపోతా పంపిస్తామంటున్నారు. మా ఆయనను పిల్లోడు వస్తే పంపిస్తామంటున్నారు. వాళ్ళు వస్తారో రారు. మా ఆయన తాగిపోతే ఆయన రాడు. నా కొడుకు వస్తారా ఎప్పుడు వస్తారో తెలియదు. ఆయన పనికి వెళ్ళిపోయాడు. నాకు పంపిండు, నాకే ఇచ్చి పంపిండి, నేను చూసుకుంటున్నాను. అంటే ఇక్కడికి అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు అసలు? అప్పుడు ఇంటికే వెళ్ళిపోతాను, నా ఇంటికే వెళ్ళిపోతాను. నాకేంటి, నాకు ఇల్లు ఉందిగా. అప్పుడు 2022లో అన్నారు కదా, అప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చింది అమ్మాయి? మైనార్టీ చేరుకొని చేసుకున్నారని పెళ్లి పెట్టాను. కేసు పెడితే వీళ్ళు తీసుకొచ్చి చెడేసారు. వేసి ఈ అమ్మాయిని బెదిరించి నా మీద కేసు పెట్టించారు. అది రేపు కేసు పెట్టించారు. మళ్ళీ నేనంటే రేపు చేపిస్తున్నాను తల్లిని, అమ్మేస్తానంట. మరి ఆడమ్ముతున్నావు? అది అన్నీ నాకు లేకుండా చేసి మమ్మల్ని దారుణంగా కేసులు పెట్టి లోన్ వేసి ఇచ్చారు. మాకు న్యాయం చేసేటట్టు చేయండి, మా న్యాయం కావాలి. ఇది పేరెంట్ అయితే చెప్తున్నారు. పూర్తిగా అయితే ఆవిడ చెప్పిన ప్రకారం అయితే పూర్తిగా మా అమ్మాయిని మేము తీసుకెళ్ళిపోతాం, మా మీద అక్రమ కేసులు పెట్టి ఇక్కడ మా అమ్మాయిని ఇక్కడ వేసేయడం జరిగిందని వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా అయితే మా అమ్మాయిని మేము ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతామని వాళ్ళు తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామతో నాడి బిక్టి.